హలో గాయ్స్, వెల్కమ్ టు వారేవా వాణి. ఏంటి చింతపండు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఊరు నుంచి వచ్చిందండి. చింతపండు బాగా బ్లాక్ కలర్ లో ఉంది. కాకపోతే డౌట్ గా ఉంది దీంతో వండితే ఎలా ఉంటుంది అని. కానీ ట్రై చేయాలి కదా, అలా వేస్ట్ చేయలేం కదా, అందుకే ఇంకా ట్రై చేస్తున్నాను. అది కూడా చేపల పులుసు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు, కారం, పసుపు, టమాటా ముక్కలు అన్ని వేసుకుని వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటాను. ఇంకా చేప ముక్కలను అయితే కొంచెం ఉప్పేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే నీచు వాసన వచ్చేస్తుంది కదా. ఇంకా ఆనియన్స్ కొంచెం వేగిపోయిన తర్వాత అందులో చింతపండు రసం అయితే పిండి పోసాను. కాకపోతే ఇది చాలా పుల్లగా అన్నట్టు అనిపించింది, అందుకే కొంచెం కొంచెంగా పోసుకున్నాను. ఇంకా కరివేపాకు కూడా వేసి ఇంకా అందులో క్లీన్ చేసిన చేప ముక్కలు అయితే వేసేసాను. కాకపోతే ఆ కలర్ ఏంటో సోయా సాస్ తో వండుతున్నాను చేపల పులుసు అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ, ఇది అసలు చాలా బాగుంటుంది చేపల పులుసుకి అయితే. ఇంకా నెల్లూరు స్పెషల్ అన్నమాట అది. ఇంకా బాగా చిక్కపడిన తర్వాత మనం ఉప్పు, కారం అవి ఎలా ఉన్నాయో చూసుకొని ఇంకా దాన్ని బట్టి ఆఫ్ చేసేసేయడమే. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అంతే, అయిపోయింది చేపల పులుసు. ఇంకో పక్కన చేపల పులుసు అయితే ఇంకా ఉడుకుతూ ఉంది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. అప్పుడే ఇంకా స్పందన ప్లేట్ తీసుకొచ్చేసుకుని అన్నం పెట్టుకొని ఇంకా కూర అయితే వేసేసుకుంటుంది. నేను కొంచెం చల్లారనివ్వు అంటున్నా కూడా వెయిట్ చేయలేకపోతుందంట. ఇంకా తింటూ ఉందన్నమాట తనకి చాలా బాగా నచ్చింది. నాకైతే డౌట్ గానే ఉండింది, ఈ చేపల పులుసు ఇలా నల్లగా ఉంది కదా చింతపండు, ఎలా వస్తుందో ఏంటో అని. చాలా బాగా కుదిరింది ఆ రోజు అయితే. ఎలా ఉంది? ఎమ్మి. వావ్, నచ్చిందా? ఐరా కూడా తింటుందా? ఇక్కడ ఐరా, ఇది ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్. ఎం 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 ఎం. అమ్మో, బెంగళూరులో కూడా ఎండలు వచ్చేసాయండి, చాలా వేడిగా అనిపిస్తుంది. ఏసీలు ఆన్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాం మేము ఇక్కడ. ఇంకా ఏంటంటే ఈ పైనాపిల్ తో చేసిన రెసిపీ అన్నమాట. ఫ్రూట్స్ తినని పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇదైతే నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి ఈ రెసిపీ అయితే. చెప్పులు తెప్పించా, ఏ సైజ్ అయిందా నాకు తెలియక. సరిపోద్దో లేదోరా, సరిపోలేదురా, లేదు ఆరుఫ్. నో, టూ స్మాల్. నెక్స్ట్ సైజ్ తెప్పిద్దామా? నెక్స్ట్ సైజ్ తెప్పిద్దాం ఆరోకి. బావారో భలే ఉన్నాయి ఆరో. ఇవి ఓన్లీ స్కూల్ కి వేసుకెళ్ళాలి ఆరో, వేసుకొని వెళ్ళాలి. ఓకే, పిల్లలకి ఒక సైజు పెద్దగా తీసుకోవడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న రీసెంట్ గా పెట్టిన సైజ్ ఇప్పుడైతే టైట్ అయిపోతున్నాయి, అంత ఫాస్ట్ గా ఎదిగిపోతున్నట్టున్నారు వీళ్ళు. నుంచి షార్ట్స్ ఇంకా షూస్ అవన్నీ ఆర్డర్ పెట్టున్నాము. బాటిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి, అవి చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. ఐరా కూడా షూస్ అన్ని స్మాల్ సైజ్ వచ్చేసాయి. ఇంకా తనకు కూడా ఏం పట్టలేదు, సెట్ అవ్వలేదు. ఇంకా అవి కూడా రిటర్న్ పెట్టేశాము. షూ ఏవి? షూ దగ్గర. ఎక్కడికి వెళ్తున్నావు ఆరో? మాట్లాడితే సినిమా అంటున్నావు ఏంటారో? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే నెక్సస్ శాంతినికేతన్ కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఐరా బర్త్డే వస్తుంది తొందరలో. ఇంకా తనకైతే డ్రెస్ షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాము. లోపలికి రాగానే చాలా పెద్ద టెడ్డీ బేర్ ఉండింది, భలే ఉండింది క్యూట్ గా. ఇంకా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని చూసి. అక్కడే ఉండాలంట, అక్కడే ఆడుకోవాలంట వాళ్ళు. అయితే ఆ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా పాపం అక్కడ సెక్యూరిటీ ఆయన అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇది లోపలికి వెళ్ళిపోతుంటే తీసుకొస్తూ ఉన్నాడు బయటికి. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంకా లైఫ్ స్టైల్ కి అయితే వచ్చేసాము. ఆరోగ్య ఐరాకి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్తే ఫస్ట్ నాకు ఆ క్యూట్ ఫ్రాక్స్ ఆ వాటి మీదకి వెళ్ళిపోతాయి ఐస్. అదేంటో అర్థం కాదు, అవి ఎంత బాగుంటాయో కదా. ఇంకా వీళ్ళకి కొంచెం ప్రైసెస్ కూడా బానే ఉంటది, రీజనబుల్ గా మంచి ఫ్రాక్స్ కూడా దొరుకుతాయి. కానీ ఆరోక్ అలా కాదు, ఎంత మంచి బ్రాండెడ్ షర్ట్ అయినా ఏదో సింపుల్ గా ఉంటాయి. అసలు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటది వాళ్ళకైతే, అంత గ్రాండ్ గా కూడా ఏం అనిపించవు. ఆడపిల్లలకైతే ఎన్ని రకాలు వేసుకోవచ్చు. అసలు ప్రైసెస్ కూడా నాకు వాళ్ళకే బెస్ట్ అనిపిస్తుంది, బాగా దొరుకుతాయి. ఐరాకి మ్యాచింగ్ షూస్ కూడా దొరికాయి, భలే ఉన్నాయి. ఇంకా అవన్నీ బర్త్డే రోజు నేను రివీల్ చేస్తాను. ఇంకా క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి. ఇంకా ఐరా అడుగుతుంది అవి కావాలని, కానీ దాన్ని చాలా ఉన్నాయి, అందుకే ఏం తీసుకోలేదు. నేను కూడా న్యూ కలెక్షన్ ఏముందా అని అలా చూస్తూ ఉన్నాను. కొన్ని అలాగా కొన్ని బానే ఉన్నాయి, అవైతే అలా చెక్ చేస్తూ ఉన్నాను. కానీ నేనైతే ఏమి తీసుకోలేదు, రీసెంట్ గా బర్త్డే చాలానే కొనుక్కున్నాను కదా. నేను అక్కడి నుంచి హోమ్ సెంటర్ కి అయితే వచ్చాను. ఇది ప్రతిసారి వస్తాను, వచ్చినప్పుడల్లా నాకు చాలా ఇష్టము. ఇంటీరియర్ కి సంబంధించి, ఇంటికి డెకరేషన్ కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్. వచ్చినప్పుడు అంతా చెక్ చేస్తాను న్యూ కలెక్షన్ ఏముంది అని. అది కొనకపోయినా అలా చూడడం కూడా ఇంట్రెస్టే నాకు. ఈ గోల్డ్ స్పూన్స్ అయితే భలే నచ్చాయి నాకు.
నాకు. ఇంకా మా హౌస్ కూడా కొంచెం గోల్డ్, బ్రౌన్ ఇలాంటి థీమ్ లో ఉంటుంది కదా! కొంచెం అలాంటి కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాను. నేను కూడా కొన్ని తీసుకోవాలి. ఇంకా ఇల్లు కంప్లీట్ గా నేను డెకరేట్ ఏం చేయలేదు. నెల్లూరులో మా హౌస్ గురించి చెప్తున్నాను. కొత్త కలెక్షన్ కూడా కొంచెం వచ్చినట్టుంది. బానే ఉన్నాయి. ఇంకా అలా చాలా సేపు చూసుకున్నాక ఈ గణేష్ భలే నచ్చారు నాకు. అన్ని చూసాను. హ్యాపీగా అనిపించింది. కొనకపోయినా పర్లేదు. నాకు ఇలా విండో షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే జూడియోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ న్యూ కలెక్షన్ నాకేం కనిపించలేదు. ఊరికే జస్ట్ అలా ఒక రౌండ్ వేసేసి అంతా చూసేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. అలా బయలుదేరుతూ ఉంటే మమ్మ ఎర్త్ ప్రోడక్ట్స్ కనిపించాయి నాకు మధ్యలో. ఇంకా ఆఫర్స్ ఏవో ఉన్నాయి. అందుకే చూస్తూ ఉన్నాము. ఇంకా లిప్స్టిక్స్ అయితే ఏదో ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు. ఊరికే అలా చెక్ చేస్తున్నాం కానీ ఏం తీసుకోలేదు. ఇంకా నా హెయిర్ అయితే ఈ మధ్య చాలా ఫ్రిజీగా ఉంటుందని చెప్పాను కదా! అస్సలు ఏ ప్రోడక్ట్ వాడినా కూడా నాకు సెట్ అవ్వట్లేదు. అందుకే ఇది ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి చూస్తున్నాము. వీళ్ళ షాంపూస్ ఏం బాగున్నాయని. ఇంకా వాళ్ళు ఏదో ఒకటి సజెస్ట్ చేశారు. తీసుకున్నాను. అది వాడాక బాగుందా లేదా రివ్యూ అయితే మీకు చెప్తాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. అలా వస్తూ ఉంటే ఇక్కడ బుక్ స్టాల్ కనిపించింది. క్రాస్ వరల్డ్ వాళ్ళది బుక్ ఫెస్ట్ జరుగుతుంది. ఇంకా ఇందులోనే మాల్ నుంచి బయటికి రాగానే అంటే మాల్ లోపలే బయట అన్నమాట ఇలాగ స్టాల్స్ ఉంటాయి. జస్ట్ ఇలాగా ఫ్లీ మార్కెట్ అనుకోండి. అలా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. షాపింగ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను అంతే. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. అలా ఆ రోజు అయిపోయింది. ఐరాకైతే మంచి డ్రెస్ అయితే కొనేసుకున్నాము. చాలా బాగా కుదిరింది. బర్త్‌డే రోజైతే మీకది చూపిస్తాను. ఇంకా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.